టాలీవుడ్ ప్రముఖ నిర్మాత గీత ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్ కి చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ సంస్థల బ్యాంక్ స్కామ్ కేసులో విచారణకి ఆయన హాజరయ్యారు. విచారణకి రావాల్సిందిగా ఇప్పటికే అల్లు అరవింద్ ను ఈడీ ఆదేశించగా నేడు ఆయన కార్యాలయానికి వెళ్లారు. 2017-19 మధ్య కాలంలో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ సంస్థలు ఒక బ్యాంకు నుంచి 101 కోట్ల రుణం తీసుకుని ఎగవేసినట్టు ఆరోపణ ఉంది. ఆ సొమ్ములను సంస్థల యజమానులు సొంత ప్రయోజనాలకి అక్రమ నగదు బదిలీలకి వాడారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. అయితే సిబిఐ కేసు నమోదు చేయగా ఆ తర్వాత మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు కొంతకాలం క్రితం ప్రారంభించింది. అదే టైంలో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థతో అల్లు అరవింద్ కి చెందిన సంస్థలకి మధ్య కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా ఆరోపణ వచ్చింది. దాంతో వాటిపై స్పష్టత కోరుతూ ఈడీ అధికారులు అల్లు అరవింద్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి శుక్రవారం అల్లు అరవింద్ వచ్చారు. ఆ టైంలో అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. 2-3 గంటల పాటు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయించుకున్నారు. విచారణ టైంలో ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోలుకి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా టాక్. విచారణ ఇంకా కంప్లీట్ అవ్వలేదని సమాచారం. వచ్చే వారం మరోసారి తమ ఎదుట హాజరు కావాలని ఈడీ అధికారులు ఆయనకు సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే బ్యాంక్ స్కామ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామకృష్ణ గ్రూప్ యజమానులు వి రాఘవేంద్ర, వి రవికుమార్ తో అల్లు అరవింద్ కి ఉన్న సంబంధాలపై కూడా ఈడీ ఆరా తీయనుందని సమాచారం. మొత్తానికైతే అల్లు అరవింద్ విచారణకి హాజరై పరిణామం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశంగా అయితే మారింది ప్రస్తుతం.